మనకి మన మీద ఆధారపడే అవకాశం వచ్చింది. రైట్. ఇప్పుడు నాయుడు గారు రెడీ అయ్యారు మీరు అడిగిన అన్ని ప్రశ్నలకి, మీరు లేవనైతే అన్ని అంశాలకి సమానం చెప్పడానికి. నాయుడు గారు సరే, మీరు ఎంత చెప్పినా మళ్ళీ ఆవు కదే, మీరు మాకు ఇంత వచ్చింది 2 లక్షల కోట్లు ఇవన్నీ చెప్తారు. కానీ ఇప్పుడు ఆయన ఏదో కొత్తగా ఇంకో అంశం లేవనెత్తారు. ఈయన తెలుగుదేశం లీడర్ ఎవరో ముక్కన్న గారంట, అదేదో మొత్తం మీకు తెలుసు అంటున్నారు కదా రాయలసీమ కదా. దాని మీద టోటల్ నేను సబ్జెక్ట్ తెచ్చుకున్నాను. మీరు నైట్ నుండే టోటల్ ఆ జిల్లాల వాళ్ళతో మాట్లాడి కూడా సబ్జెక్ట్ తెచ్చుకున్నా. దానికన్నా ముందు 2014 నుండి 2019 వరకు ఆంధ్రప్రదేశ్కి 4 అంటే ఒక తిరుపతికే 4 సెంట్రల్ యూనివర్సిటీలు వచ్చాయి. ఐఐటి, ఐజరు, ఐఎస్ఆర్. దాంతో పాటు ఒక పాకశాస్త్ర యూనివర్సిటీ వచ్చింది. అంటే ఈ 3 యూనివర్సిటీలు వచ్చిన దానివల్ల ఆయన చెబుతున్నారు కదా తిరుపతికి బోల్డ్ అని వచ్చిన, ఆయన వినండి ముందర వినండి. నేను అనేది చట్టంలో పొందుపరిచిన వాళ్ళు చెప్పటం బిగించేస్తే కథలు చాలా చెప్తారండి. ఆయన చెప్పనియండి, ఆయన చెప్పనియండి. మీరు చెప్పలేదా ఇప్పటిదాకా? ఆయన చెప్పనియండి, ఆయన చెప్పనియండి కదా. ఇప్పటిదాకా నువ్వు చెప్పింది వినేది నేర్చుకోవాలా, వయసు పెరిగితే కాదు. మీరు వినాల్సిన స్థానంలో మీరున్నారు, అడగాల్సిన స్థానంలో మేమున్నాం. మీరు ఆగండి వెంకటేశ్వర రెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు ప్లీజ్ ఆగండి. అసెంబ్లీకి పోయి అడగండి. సోది కాదు మేము వినేదానుకునేది. పెద్ద పొడిచినట్టు మాట్లాడుతున్నారు 5 సంవత్సరాలలో. దుప్పటి కప్పుకొని తన్నుకొని పడుకొని నిద్రపోయి. సరే మీరు ఆ సబ్జెక్ట్ లోకి రండి. తిరుపతి నుండి కాళహస్తికి 40 కిలోమీటర్లు సార్. తిరుపతికి కాళహస్తి మధ్యలో 4 సెంట్రల్ యూనివర్సిటీలు వచ్చిన దానివల్ల తిరుపతి, కాళహస్తి 2 కూడా కలిసిపోయే పరిస్థితి. అంటే అంత అభివృద్ధి చెందింది. దాని తర్వాత ఈ 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడా కూడా అక్కడ వచ్చిన కంపెనీలను కూడా తరివేశారు వీళ్ళు. తడివేసిన దానివల్ల ఎక్కడ వేసిన గొంగలు అక్కడే నిలిచిపోయింది. వీళ్ళు మాట్లాడతారు 5 సంవత్సరాలలో మా మీద పార్టీ ఆధారపడలేదు అని చెప్పి. మీరే కదా చెప్పింది క్యాట్ వాక్ చేసినప్పుడు. మాకు 25 మంది ఎంపీలను ఇస్తే మోడీ గారి మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొచ్చేస్తాము, ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి విభజన చట్టంలో అంటే హామీలన్నీ నెరవేరుస్తామన్నారు. కట్ చేస్తే 23 మంది ఎంపీలను ఇస్తే మీరు ఏం చేశారు? మీరు పోయి మోడీ గారి ముందర మెడలు వంచారు. కాళ్ళు పట్టుకునేదానికి ఇదే తిరుపతిలో అడుక్కుంటారు. కొంచెం పట్టుకుంటా కాళ్ళు అని ప్రపంచం అంతా చూసింది. అదేవిధంగా ఏదైతే మనకు తెలంగాణ నుండి మనకు రావాల్సినటువంటి నిధుల్ని తీసుకోకుండానే సచివాలయం ఏర్పాటు చేసుకునేదానికి సంతకం పెడితే వాళ్ళు సచివాలయం కట్టుకుంటారు. మీరు చేసిన ఘనత అంటే రాజ్యసభలో 5 సంవత్సరాలు ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వానికి మెజారిటీ లేదు. రాజ్యసభలో మీరేం చేశారు? పార్లమెంట్లోగా రాజ్యసభలో బిల్లు పెట్టిన వెంటనే పరిగితే పోతే సట్ట కూడా వేసుకోకుండా మీరు కూడా అదే కదా చేసింది. మీరు కూడా అదేగా చేసింది. మోడీ గారు ఎప్పుడు బిల్లు పెడతారా, ఎప్పుడు వెళ్ళి దానికి సపోర్ట్ చేద్దాం. మీరు కూడా యు ఆర్ నోవే డిఫరెంట్ ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ. మాకున్నది 3 సార్, మాకున్నది 3 ఎంపీలు. ఆ ముగ్గురైనా డిఫర్ అవ్వచ్చు కదా, మీరే కదా చెప్పారు. ఇప్పుడు మేము చేయలేదని చెప్పి మమ్మల్ని కొట్టి పక్కన పెట్టి 3 ఎంపీలు ఇచ్చారు. మీరు చేస్తారని చెప్పే కదా మీకు 23 మంది ఎంపీలు ఇచ్చారు, 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు. మీరేం చేశారు? మీరు మాట్లాడుతున్నారు ఈరోజు. ఏ రోజైనా మీరు ఈ రాష్ట్రానికి కావాల్సిన వాటి మీద మీకు 164 ఇచ్చారు. ఇప్పుడు అది మర్చిపోతే ఎట్టా? చెప్తాను సార్, చెప్తాను. దాని గురించి కూడా చెప్తా. పోలవరాన్ని గురించి మాట్లాడినారా? రాజధాని గురించి మాట్లాడినారా? రాజధాని గురించి మాట్లాడకపోగా 3 రాజధానులు చెప్పి రాజధాని నాశనం చేశాడు పారేస్త్రి. పోలవరంలో వేసినటువంటి గొంగల్ని పూర్తిగా త్రుప్పు పట్టిపోయేటట్టుగా చేస్తుంది. స్టీల్ ప్లాంట్ గురించి ఏ రోజైనా మీరు ధర్నా చేస్తా ఉంటే కనీసం ఆ ధర్నా కన్నా సమ్మె చేసే వాళ్ళకన్నా మద్దతు పలికారా మీరు? స్టీల్ ప్లాంట్ గురించి మీరు మాట్లాడతారు. అసెంబ్లీలో మేము ఏదో బిల్లు చేసినాం, అది చేసినాం అని చెప్పి. స్టీల్ ప్లాంట్ గురించి మీరు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కాబట్టి మీరు ఈ రాష్ట్రాన్ని గురించి ఏ రోజు పట్టించుకోవాలా. మీ కేసులు మాఫీ చేసుకోవడం కోసం 53,000 కోట్లు ఏదైతే మీరు దొబ్బేశారో ఆ డబ్బును కేసులు రానికుండా చేసుకునే దానికి మాత్రమే 5 సంవత్సరాలు పనిచేశారు. ఇంకేం పని చేయలే.
కాబట్టి మీరు తగ్గించి మాట్లాడండి. ఈరోజు మేము వచ్చిన తర్వాత ఈ రాజధానికి నిధులు వస్తున్నాయి, పోలవరానికి నిధులు వస్తున్నాయి, స్టీల్ ప్లాంట్కి నిధులు వచ్చాయి, అన్ని బ్రహ్మాండంగా వస్తున్నాయి. ఇంకా కొంచెం ఎక్కువ రావాలని మేము అడుగుతున్నాం. వచ్చిన వరకు సంతృప్తి చెందుతూ ఇంకా రావాలి, మాకు విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు ఏదైతే ఉందేల్కండ్ ప్యాకేజ్ ఇస్తామన్నారో అది ఇవ్వాలా, కడప స్టీల్ ప్లాంట్ నిధులు ఇవ్వాలా, ఇవన్నీ కూడా అడుగుతాం. నాయుడు గారు మీలాగా మేము కాలు నాయుడు గారు పట్టుకునేదానికి వాళ్ళ సంగతి వదిలేయండి. మీకు ఒక బ్రహ్మాండమైన అవకాశం నిన్న నిర్మలమ్మ గారు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు చెప్పారు. 1,75,000 కోట్ల క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి సంబంధించి ఒక ఫండ్ రెడీ చేశారు. అండ్ అన్ని రాష్ట్రాలకి ఒక అవకాశం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. నిన్న ఆమె ప్రసంగం ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఇస్తున్నామని. ఎవరికి ఎంత దమ్ముందో వెళ్ళి చూపించుకొని అక్కడ మీరు ఢిల్లీలో మేము ఈ ప్రాజెక్టులు తెచ్చుకుంటున్నాం, మాకు ఇవ్వండి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ అంటే ఇస్తారు. ఇప్పుడు 30 రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి అందరికీ తలో 5,000 కోట్లు అని కాదు, కానీ ఎవరు ఎంత బల ప్రదర్శన చేసుకోగలిగి, ఎట్లాగూ ఇక్కడ ఫెయిల్ అయ్యాం, బీహార్ తెచ్చుకుంది, ఇక్కడ అయిపోయింది దాన్ని వదిలేద్దాం, మనకు అవటానికి ఇంకా అవకాశం ఉంది. 1,75,000 కోట్ల రూపాయల ఫండ్ ఇంట్రెస్ట్ ఫ్రీ. దాన్ని మనం చేదుకున్నోడికి చేదుకున్నంత అండి. మనకు ఆ దమ్ము ఉంది, ఆ సత్తా ఉంది, మనం లాబీ చేయడంలో మనకు దక్షత ఉంది, నేర్పరితనం ఉంది. అండ్ అద్భుతమైన లాబింగ్ మనం ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా రాష్ట్రంలో చేసుకోగలిగాం. కనీసం దాని మీదనే అటెన్షన్ పే చేస్తే ఎంతో కొంత ఒక 5,000 కోట్లు అనే ఆ మాట కాదు, కానీ కనీసం 25,000-30,000 కోట్లు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. ఆ దిశగా లాబీ చేస్తే నేను చెప్తున్నది ఓన్లీ పాజిటివ్ సెషన్ అండి. మీరు చేయగలరు, మీకు ఆ సత్తా ఉంది. ఖమ్మంబంటి రామ్మోహన్ రావు గారు లాంటి వాళ్ళు అక్కడ అధికార ప్రతినిధిగా ఉంటే, ఆయనే అని కాదు, ఆయన లాంటి వాళ్ళు ఉంటా కూడా చేయగలరు. ఆ దిశగా మీరు ఆలోచన చేయొచ్చు కదా. నిన్న బడ్జెట్ మొత్తం మీద లుక్రేటివ్గా కనిపించింది. రూపాయి వడ్డీ లేకుండా మనకి ఇస్తారండి, మనం లాబీ చేసుకోగలిగితే. వాసుదేవన్ గారు 25,000 30,000 కాదు, 50,000 కోట్లు మనం దాంట్లో నుండి తీసుకొచ్చుకునేదానికి మనం అన్ని కూడా చేస్తాం కూడా. మీరు చూడబోతారు నెక్స్ట్ టెన్యూర్లో మీరు ఒక 6 నెలలు లోపల సింహభాగం వడ్డీ లేని రుణాలు మనం తీసుకొచ్చుకునేదానికి మనం అన్ని ప్రయత్నాలు చేసి ఈ ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పదంలో తీసుకెళ్లడానికి కోసం సర్వశక్తులు ఒడ్డుతాం. ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పదంలో తీసుకెళ్తాం.